నమస్తే, వెల్కమ్ టు ఈహా టీవీ. మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి రాజకీయం ఏ వైపు అన్న ప్రశ్న వస్తోంది. మామూలుగా అయితే ఈ ప్రశ్న ఉత్పన్నం కాకూడదు. కానీ చురుకైన రాజకీయ నేతగా ఇటీవల కాలం దాకా ఉంటూ వచ్చిన వారు విజయసాయిరెడ్డి. అంతేకాదు, ఆయన ట్విట్టర్ హ్యాండిల్ ఎప్పుడూ సౌండ్ చేస్తూనే ఉంటుంది. ఆయన కూడా మీడియా ముందుకొచ్చి మాట్లాడినప్పుడు రాజకీయ సన్యాసం ప్రస్తుతానికే అని ఒక సస్పెన్స్లా ఉంచేశారు. దాంతో ఆయన రాజకీయం ఏ రూట్ తీసుకుంటుంది అన్న చర్చ అయితే అంతటా ఉంది. ఇక విజయసాయిరెడ్డి జనవరి 25న తన రాజకీయ సన్యాసం గురించి ప్రకటించి అదే నెల చివరిలో వైసీపీ నుంచి వైదొలిగారు. ఇక విజయసాయిరెడ్డి మీద ఆనాటి నుంచి ప్రచారమైతే పెద్ద ఎత్తున సాగుతూ వస్తోంది. ఆయన బీజేపీలో చేరతారు అని అంతా అనుకుంటూ వచ్చారు. ఆయన రాజకీయాల నుంచి వైదొలుగుతూ ట్వీట్ చేసినప్పుడు అందులో బీజేపీ పెద్దలను పొగుడుతూ ఉంది కాబట్టి ఆయనది అదే రూట్ అని అనుకున్నారు. ఇక విజయసాయిరెడ్డికే ఢిల్లీ స్థాయిలో పలుకుబడి చాలానే ఉంది కాబట్టి ఆయన జాతీయ పార్టీలో చేరి మరోసారి తన హవా చాటుతారు అనుకున్నారు. కానీ విజయసాయిరెడ్డి విషయంలో అవేవీ జరగలేదు. ఆయన తాజాగా ఒక ట్వీట్ చేస్తూ తనను కెలకవద్దు అని వైసీపీ కోటరీకి వార్నింగ్ ఇచ్చారు. అందులోనే తాను టీడీపీలో ఈ జన్మలో చేరను అన్నారు. అంతే తప్ప అసలు ఏ పార్టీలోనూ చేరను అనలేదు కదా అని గుర్తు చేస్తున్నారు. అంటే ఆయన బీజేపీ వైపు చూపు సారించారు అని ప్రచారం ఇంకా చేస్తూనే ఉన్నారు. అయితే విజయసాయిరెడ్డి విషయంలో మరో విధమైన ప్రచారం సాగుతోంది. అదేంటి అంటే ఆయన బీజేపీలో చేరాలని చేసిన ప్రయత్నాలు అంతగా ఫలించలేదు అంటున్నారు. దానికి కారణం ఏపీలోని కూటమి పెద్దల వ్యతిరేకత అని చెబుతున్నారు. ఈ కారణంగానే బీజేపీ నుంచి ఆయనకు పిలుపు రాలేదు అని సమాచారం. ఇంకోవైపు వేరే రకమైన పుకారు కూడా వస్తోంది. లేటెస్ట్గా జగన్ మీద ఏ ఒక్క ముక్క తాను వ్యతిరేకంగా ఇప్పటిదాకా మాట్లాడింది లేదు. ఇక ముందు కూడా మాట్లాడును అని సాఫ్ట్ కార్నర్తో వ్యవహరించారు అని గుర్తు చేస్తున్నారు. దాంతో విజయసాయిరెడ్డి తిరిగి వైసీపీ వైపు చూస్తున్నారు అని ఒక గాసిప్ మొదలైంది. విజయసాయిరెడ్డి వైసీపీకి పునాది లాంటివారు. పైగా వైఎస్ఆర్ కుటుంబంతో ఆయనకు 3 తరాల అనుబంధం ఉంది. మరోవైపు చూస్తే జగన్తోనూ ఆయనకు వ్యక్తిగతంగా బలమైన బంధం ఉంది. ఇద్దరూ కలిసి 16 నెలలు జైలు జీవితం గడిపారు అని గుర్తు చేస్తున్నారు. అందువల్ల రాజకీయాలలో ఏది అసాధ్యం కాదు కాబట్టి విజయసాయిరెడ్డి తిరిగి వైసీపీలోకి వస్తారు అని ఒక పుకారు షికారు చేస్తోంది. విజయసాయిరెడ్డి అలిగి వెళ్లిపోయారు తప్ప ఆయనను ఎవరూ వెళ్లిపోమనలేదు అని గుర్తు చేస్తున్నారు. అందువల్ల ఆయన మళ్లీ రావాలి అనుకుంటే ఆస్కారం ఉంటుంది అని చెప్పేవారు ఉన్నారు. మరదంతా జరిగేనా అంటే రేపటి రోజున ఏం జరుగుతుంది అంది ఎవరికీ తెలియదు. ఒకవేళ అలా కనుక జరగకపోతే మాత్రం విజయసాయిరెడ్డి ముందే ప్రకటించినట్లుగా ఆయన రాజకీయ సన్యాసమే నిజమయ్యేది 100 పాళ్ళు ఉంది అని అంటున్నారు. ఏది ఏమైనా రాజకీయ మేధావిగా ఉంటూ అనతి కాలంలోనే రాష్ట్ర స్థాయిలో జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు సాధించుకున్న విజయసాయిరెడ్డి రాజకీయం ఏంటి అంటే జవాబు కోసం భవిష్యత్ వైపే చూడాలి అంటున్నారు.